నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. నిమ్మగడ్డ ప్రసాద్ ఈయన గురించి ఏపీ రాష్ట్రంలో తెలియని వాళ్ళంటూ ఉండరు. ఎందుకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇద్దరు కలిసి క్విట్ ప్రోకో చేశారు అని అప్పుడు వచ్చిన వార్తలు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆయన్ని కొన్ని కేసులు వెంటాడుతున్నాయి. అందులో ఒకటి రసల్ ఖైమా. ఇప్పటికీ ఇది న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. మరి దీనికి సంబంధించి సివిల్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మరి ఏంటా తీర్పు, ఎందుకు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారికి సంబంధించి రసల్ ఖైమాకి సంబంధించి సివిల్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 125 కోట్ల రూపాయలు, అలానే 37 ఎకరాల భూమిని డిపాజిట్ చేయాలి ఉన్న పలంగాని. అంటే దీనికంటే ముందు 300 కోట్ల రూపాయలు ఇవ్వమంటే నేను ఇవ్వలేను అన్నందుకు ఇది ఇచ్చారు. అసలు ఏంటి రసల్ ఖైమా? మామూలుగా బకాసురుడు స్టోరీ మనం చిన్నప్పటి నుంచి వినుంటాం. ఒక ఊర్లో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఊరి మీద పడి దొరికిన వాళ్ళందరినీ చంపుకొని తింటున్నందువల్ల ఊరు వాళ్ళందరూ బకాసురుడితోటి ఒప్పందం చేసుకొని ప్రతిరోజు అతని ఆకలి తీర్చే ఆహార పదార్థాలు మేమే బండి మీద పంపిస్తాము, ప్రతిరోజు ఒక మనిషిని కూడా మీరు తినటం కోసం అప్పచెప్తామని చెప్పని ఒప్పందం చేసుకున్నారని చెప్పని వింటూ ఉండేవాళ్ళం. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పాలకుడు ఈ రాష్ట్రానికి పాలకుడిగా రాకముందు వరకు అతను పాలకుడిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి తమ సొంత తెలివితేటలతో, ప్రతిభా పాఠవాలతో వివిధ రంగాల్లో రాణించిన చాలామందిని, వాళ్ళు ఐఏఎస్ అధికారులైనా సరే, పారిశ్రామికవేత్తలైనా సరే, పెట్టుబడిదారులైనా సరే, వివిధ హోదాల్లో పనిచేస్తున్న రాజకీయ నాయకులైనా సరే, అందరి భవిష్యత్తులు చిదిమేసి తాను తన కొడుకు ఆర్థిక స్వార్థం కోసం, ఆర్థిక ప్రయోజనాలు దక్కించుకోవటం కోసం, అలాగే బకాసురుడు ఊరి మీద పడి రోజుకొకళ్ళని చొప్పున భోంచేసినట్టే రాజశేఖర రెడ్డి పాలనా హయాంలో ఎంతమందిని బలి తీసుకున్నారో అనేది గడిచిన 15-16 సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. దాదాపుగా 2011లో జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణ, ఆ వార్తలు వింటున్న దగ్గర నుంచి కూడా ఎంతమంది జైళ్ల పాలయ్యారు, ఎంతమంది రాజకీయ భవిష్యత్తు చిదిమేబడింది, ఎంతమంది ప్రాస్పెక్టివ్ అండ్ ప్రోగ్రెసివ్ పారిశ్రామికవేత్తలు వీధుల పాలయ్యారనేది, కేసుల పాలయ్యారు, జైళ్ల పాలయ్యారనేది మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుతో మ్యాట్రిక్స్ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ ఫెమిలియర్ అవలా. ఆయన మ్యాట్రిక్స్ అనే ఒక ఫార్మా కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీని చాలా వేగంగా, చాలా ఉన్నత స్థాయికి చేర్చారు ఆయన. అలా చేర్చిన క్రమంలో మైలాన్ ల్యాబొరేటరీస్ అనే అమెరికన్ కంపెనీ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసింది. అలా టేక్ ఓవర్ చేసిన ప్రాసెస్లో మ్యాట్రిక్స్ ప్రసాద్ గారికి తన వాటాలను అమ్ముకున్న కారణంగా ఆయనకి ఆ రోజుల్లో వందలాది కోట్ల రూపాయల లాభం చేకూరింది. అంటే తన ప్రతిభ కారణంగా ఒక సంస్థని ఉన్నత స్థాయికి చేర్చి ఆ సంస్థని అమ్మేయటం ద్వారా ఆయనకి ఒక్కసారిగా వందల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరటంతో మ్యాట్రిక్స్ ప్రసాద్గా, నిమ్మగడ్డ ప్రసాద్ అంటే ఎవరికి తెలిసేది కాదు ఆ రోజుల్లో, మ్యాట్రిక్స్ ప్రసాద్గా ఫెమిలియర్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఒక్కసారిగా అరే మన తెలుగువాడు ఇంతటి ప్రతిభ కలిగిన కార్పొరేట్ ప్రపంచంలో ఇంతటి ప్రతిభ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడా అని చెప్పని ఆ రోజు అందరూ కూడా మెచ్చుకున్నారు అతన్ని. ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మ్యాట్రిక్స్ ప్రసాద్ సక్సెస్ గురించి చాలా ఘనంగా, గౌరవంగా ప్రస్తావిస్తూ మెచ్చుకునేవాళ్ళు. ఇలా ఎదగాలి జీవితంలో అని చెప్పని స్ఫూర్తిగా చూపించేవాళ్ళు. అటువంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ మీద రాజశేఖర రెడ్డి కన్ను పడింది. రాజశేఖర రెడ్డి కన్ను పడింది అని అంటే ఇంకొక కేసు రెఫరెన్స్ కూడా చెప్పుకోవాలి ఇక్కడ. అంటే మ్యాట్రిక్స్ ప్రసాద్ది
చెప్పుకునే ముందు ఇంకో కేసు రెఫరెన్స్ కూడా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో సత్యం కంప్యూటర్స్ 4th లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ఇండియా, 5th లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే సార్. తెలుగువారి యాజమాన్యంలో సత్యం రామలింగరాజు గారి ద్వారా నిర్మాణం జరిగిన అతి జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు తెచ్చుకొని వేలాది మందికి ఉపాధి కల్పన చేస్తున్న సత్యం కంప్యూటర్స్ చాలా సక్సెస్ఫుల్గా సంస్థ నిర్వహణ జరుగుతూ ఉంది. అటువంటి సత్యం కంప్యూటర్స్ మీద కూడా, ఆ యాజమాన్యం మీద కూడా సదరు రాజశేఖర రెడ్డి కనుబడింది. పట్టంతో వాళ్ళ కొడుకులని, వాళ్ళకి యంగ్స్టర్స్ నిర్మాణ రంగంలో అసలు అనుభవమే లేదు, వాళ్ళ చేత సత్యం దాన్ని తిరగేసి మైతాస్ అని చెప్పని ఇంకొక కంపెనీ పెట్టించి వాళ్ళకి గండికోట రిజర్వాయర్లు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మెట్రో ప్రాజెక్టు, ఇట్లా ఇన్ఫ్రా రంగానికి సంబంధించిన వేలాది కోట్ల రూపాయల టెండర్లు వాళ్ళకి అప్పచెప్పి టెండర్లు అప్పచెప్పారు. మరి టెండర్లు అప్పచెప్పినందుకు ప్రభుత్వ పెద్దలకి కిక్ బ్యాక్స్ ఇవ్వాలి కదా. దానికోసం అని చెప్పని కొడుకుల ఒత్తిడితోటి రామలింగరాజు గారు కంపెనీ ఫండ్స్ను డ్రా చేసి కిక్ బ్యాక్స్ రూపంలో రాజశేఖర రెడ్డికి అప్పచెప్పారు. ఈలోపు ఏం చేశారు, వట్టినాగులపల్లి ప్రాంతం మేము 111 జీవోల నుంచి లిఫ్ట్ చేయబోతున్నాం, దాన్ని నువ్వు అక్కడ భూములు కొనుక్కో, 111 జీవో నుంచి ఎత్తేగానే నువ్వు కొన్న భూములు కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి, నువ్వు ఆ భూములు అమ్మేసుకొని మళ్ళీ తిరిగి నీ కంపెనీలోకి ఫండ్స్ ఫ్లో చేసుకోవచ్చు అని చెప్పారు ఆయనకి. 111 జీవో అనేది సుప్రీంకోర్టు తీర్పు మేరకు జలాశయాలకి 10 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాన్ని టేకప్ చేయగొట్టడానికి వీల్లేదు అన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో. దాన్ని లిఫ్ట్ చేయటం, దాన్ని తీసేయడం అనేది సాధ్యం కాని అంశం. కానీ అలా భ్రమింపజేసి రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళకి అనుభవం లేదు, నిర్మాణ రంగం గురించి వాళ్ళకి అనుభవం లేదు. ఆ కంపెనీలో డబ్బులు కొట్టేయాలనుకున్నారు, కొట్టేశారు. దాని ఇంపాక్టు సత్యరామలింగరాజు కంపెనీలోకి మళ్ళీ ఫండ్స్ పంపు చేయలేక, తాను కంపెనీలో ఫండ్స్ లేకపోయినా ఉన్నాయని భ్రమింపజేశాను అని చెప్పని తాను అడ్మిట్ అయ్యి అంతిమంగా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లందరూ కూడా చాలామంది చాలా రకాలుగా వీధిన పడ్డారు. అంతిమంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రైడ్గా ఫీల్ అయిన సత్యం రామలింగరాజు జీవితం సిబిఐ కేసులు, జైల్లోకి పరిమితమైంది. అంటే రాజశేఖర్ రెడ్డితో స్నేహం చేసిన పర్యవసానం, రాజశేఖర్ రెడ్డి కన్ను పడ్డ పర్యవసానం, ఎలాంటి అనుభవం సత్యం రామలింగరాజుకి ఎదురైందనేది కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అగ్ని చుట్టూ తిరిగే శలభాల్లాగా ఈ మ్యాట్రిక్స్ ప్రసాద్ వంటి వాళ్ళు కూడా అదే రాజశేఖర రెడ్డి ప్రభావంలో పడిపోయి ఆ రోజున వ్యాన్ పిక్ అని చెప్పని వాడ్రేవు, నిజాంపట్నం అక్కడ షిప్ యార్డు, SEZ దాని ఒక ప్రాజెక్టు ఆయనకి కట్టబెట్టి ఆయన రసలాల్ ఖైమా అని చెప్పనే ఒక సంస్థతోటి జాయింట్ వెంచర్గా పార్ట్నర్షిప్ డీడ్ చేసుకొని ఈ చేసుకున్న క్రమంలో ఇంకేముంది, మరి రాజశేఖర రెడ్డి ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఊరకిస్తారా మహానుభావులు? వాళ్ళ కొడుకుకి సంబంధించిన సంస్థలో 850 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించుకున్నాడు నిమ్మగడ్డ ప్రసాద్ చేత. ఆయన ప్రతిభతో, రెక్కల కష్టంతో ఒక కంపెనీని లిక్విడేట్ చేసుకోవడం ద్వారా వచ్చిన డబ్బులను ఒక ప్రాజెక్టుని ఎరగేసి ఆ డబ్బులతోటి వాళ్ళ కొడుకు సంస్థలని పెంచుకున్నారు. అంతిమంగా సిబిఐ విచారణలో ఈ క్విడ్ ప్రోగా ఎస్టాబ్లిష్ అయింది. దాంతో ఆ ఆస్తులు మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి A1, విజయసాయి రెడ్డి A2, నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఆ కేసులో అక్యూజ్డ్గా, అంతటి ప్రతిష్టాత్మక సంస్థలను నిర్వహించిన పారిశ్రామికవేత్త జైళ్ల పాలయ్యాడు. అంటే ఆయనే మా టీవీ కూడా
మురళీకృష్ణరాజు గారి దగ్గర నుంచి మా టీవీ నిర్వహణ కూడా ఆయనే తీసుకుంది. ఓకే. చాలా సక్సెస్ఫుల్గా మా టీవీని కూడా ఆ రోజుల్లో అవును సార్. స్టార్ మా డీలు 2300 కోట్లు 2400 కోట్లకు ఆ మా ఛానల్ కూడా స్టార్ వాళ్ళకి అమ్మేశారు. ఓకే. దాంట్లో భాగస్వాములైన నాగార్జున గారికి, చిరంజీవి గారికి, అల్లరవింద్ గారికి అందరికీ కూడా ఈయన పుణ్యాన 100 కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. ఇప్పుడు స్టార్ మా అని ఉంటుంది. అవును సార్. మొట్టమొదటి మురళీకృష్ణరాజు గారు దాన్ని పెట్టింది. ఆయన దగ్గర నుంచి మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు తీసుకొని దాన్ని ఒక ఉన్నత స్థాయికి చేర్చి అంత సక్సెస్ఫుల్గా ఆ డీల్ క్లోజ్ చేసి, అంటే ఆయనది ఒక గోల్డెన్ హ్యాండ్ అని పేరు ఆ రోజుల్లో. బా. కార్పొరేట్ డీల్స్లో ఆయనకు అంతటి పేరు ప్రఖ్యాతులు తన ప్రతిభ కారణంగా తెచ్చుకున్న వ్యక్తి. రామలింగరాజు గారిని చూసాం, ఈయన చూసాం. దాని ఇంపాక్ట్ ఏమైంది? దివాలా పిటిషన్ లాగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఆస్తులన్నీ సీజ్ అయిపోయినాయి, జైళ్ల పాలు, కేసుల పాలు. కార్పొరేట్ ప్రపంచంలో ఆయన సంపాదించుకున్న గుడ్విల్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎలా అయితే సత్యం రామలింగరాజు గారు ఇవాళ ఒకనాడు హైదరాబాద్కు వచ్చిన నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారి సరసన తెలుగు ఎంటర్ప్రెన్యూర్గా, ఆ రోజు అజీం ప్రేమ్జీ గారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, అలాగే టీసీఎస్ సంస్థలు, అంటే సత్యం కన్నా పెద్ద సంస్థలు, ఆ సంస్థల అధినేతలు ఉన్నా కూడా వాళ్ళని కాకుండా తెలుగు ఎంటర్ప్రెన్యూర్గా హైదరాబాద్లో జరుగుతున్న ప్రోగ్రామ్ అని చెప్పని బిల్ క్లింటన్ పక్కన రామలింగరాజు గారిని చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెడితే సిబిఐ కేసులు, జైళ్లలో రాజశేఖర రెడ్డి కూర్చోబెట్టాడు. అదే క్రమంలో నిమ్మగడ్డ ప్రసాద్ కూడా కూర్చోబెట్టారు. దాని ఇంపాక్టు రసలైల్ కామా వాళ్ళు అప్పటికి 600 కోట్లు ఇందులో పెట్టుబడులు పెట్టున్నారు. మా పెట్టుబడులు రియలైజేషన్ పరిస్థితి ఏంటని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. వాళ్ళు కేసులు ఫైల్ చేశారు. రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయింది ఆయన మీద. అంతిమంగా ఆయన సెర్బియా పర్యటనకు వెళ్తే అక్కడ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్లో పెట్టారు. అంటే రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల నీడ పడితేనే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా చూసాం. పొట్లూరు ప్రసాద్, కోనేరు ప్రసాద్ అందరూ కేసుల పాలు, కోనేరు ప్రసాద్ గారు జైలు పాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కేసు చిలికి గాలివానలాగా మారి ఈ రోజుకి మనం ఎప్పుడో వెనకటి సినిమాల్లో నిన్ను వీడని నీడను నేను అని చెప్పి ఒక పాట వింటూ ఉంటాం. అలాగే ఆ రసలైల్ కమా కేసు, రాకియా, ఆ కేసు నిమ్మగడ్డ ప్రసాద్ గారిని వెంటాడుతూనే ఉంది. ఆ వెంటాడి చివరికి ఇష్యూ ఎక్కడికి చేరింది? సుప్రీంకోర్టుకి చేరి, అంటే వాళ్ళు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి ఈయన్ని అక్కడ సెర్బియాలో హౌస్ అరెస్ట్లో పెట్టించారు. కరోనా టైంలో అందరినీ విడుదల చేస్తున్న టైంలో ఆయన ఇండియాకి చేరుకున్నాడు తిరిగి, బతుకు జీవుడు అనుకుంటా. వాళ్ళు ఇక్కడ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. ఇష్యూ సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీంకోర్టు 600 కోట్లు నువ్వు ఇమ్మీడియట్గా డిపాజిట్ చేయమంది. ఆయన 600 కోట్లు డిపాజిట్ చేయగలిగే కెపాసిటీ ఇప్పుడు నా దగ్గర లేదు, నేను ఒక 110 కోట్లు క్యాష్ డిపాజిట్ చేస్తా, ఒక 37 ఎకరాలు దేవరాయాంజల్లో ఉన్న భూములు డిపాజిట్ చేస్తా, ఒక 400 కోట్లు ఖరీదు చేస్తాయని చెప్పని కోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. నేను అనుకోవటం, వీళ్ళ తండ్రి కొడుకుల నీడ కనుక ఆయన మీద పడకుండా ఉన్నట్టయితే ఇవాళ పలానా మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు తెలుగువాడు అని చెప్పని మనం చెప్పుకోవటానికి గర్వపడే స్థాయిలో ఆయన ఉండుండేవాళ్ళు. అంతటి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్. దానికి ఏం షార్ట్ కట్లు లేవు. వాళ్ళ ప్రతిభ కారణంగా, వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు రైట్ టైం రైట్ డెసిషన్స్ తీసుకుంటూ ఆ స్థాయికి ఎమర్జ్ అయిన వ్యక్తులు. కొన్ని వేల మందికి సత్యం రామలింగరాజు గారి ద్వారా ఉపాధి కల్పన జరిగితే, సత్యంలో జాబ్ దక్కితే చాలు అని చెప్పని యువత ఉర్రూతలోకిపోయేవాళ్ళు సత్యంలో జాబ్ కోసం అని చెప్పని. సత్యంలో జాబ్ హోల్డర్ అంటే అతనికి అమ్మాయిల్ని ఇవ్వటానికి వరుస క్రమంలో సంబంధాలు బారులు తీరుండేవి. అటువంటి సంస్థలను నిర్వహించిన వాళ్ళకి ఏ గతి పట్టాలో ఆ గతి పట్టించిన తండ్రి కొడుకులు. తండ్రి 2009లో కాలం చేశారు. ఇది మనం ఎంటర్ప్రెన్యూర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును సార్. సివిల్స్లో ఆల్ ఇండియా టాపర్ శ్రీలక్ష్మి గారు, ఆమెకి ఏ గతి పట్టింది? బిపి ఆచార్య, వీళ్ళందరూ ఐఏఎస్ అధికారులు. రత్నప్రభ గారు ఐఏఎస్ అధికారిని ఒకసారి కోర్టు హాల్లోనే జగన్మోహన్ రెడ్డిని కడిగి పారేసింది. వాట్ మిస్టర్ జగన్, మీ నాన్న పాలనా హయాంలో అధికారులుగా పనిచేసిన పాపానికి మీ అందరం మీరు కోట్ల రూపాయల లబ్ధి మీకు దక్కటం ఏంటి, మేం కోట్ల పాలు కావటం ఏంటి అని చెప్పని.
రాజగోపాల్ గారు ఆ రోజుల్లో మైనింగ్ ఎండి, ఆయన జైళ్ల పాలయ్యాడు. అవును. అంటే వీళ్ళ నీడ ఎవరి మీద పడిందో వాళ్ళలా సర్వనాశనం అయ్యారు. వీళ్ళేదో చెప్తారు, ఆయన వాళ్ళకి గుప్తదానాలు చేశాడు, వీళ్ళకి గుప్తదానాలు చేశాడు అని చెప్పని. ఏ ఎస్టేట్లలో నుంచి తెచ్చి గుప్తదానాలు చేశారు? అంటే కొన్ని చెప్పుకుంటే ఎవరి ప్రస్థానం ఎక్కడి నుంచి బిగినైందని చెప్పని చెప్పుకుంటే ఇవాళ అంటే వాళ్ళని ఇష్టపడే ఆ సైకో ఫ్యాన్సీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి జీర్ణించుకోలేరు. కానీ వాళ్ళ సొంత డబ్బులతో ఇదిగో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశాం, ఈ ట్రస్ట్ ద్వారా మండు టెండల్లో రోడ్డు మీద తిరిగే వాళ్ళకి గుక్కెడు మంచిళ్ళు పోయడానికి ఒక చలివేంద్రం ఏర్పాటు చేశామనే ఉదారత కూడా వాళ్ళు ప్రదర్శించాలి ఈ రోజు దాకా. సమాజం నుంచి, రాజకీయాల నుంచి వాళ్ళకి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ అనేది ఎరగని కుటుంబం. అటువంటి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డిల బారిన పడ్డ నిమ్మగడ్డ ప్రసాద్ గారు కనీసం ఇప్పటికైనా సరే, అంటే ఈ రసలైల్కేమా కేసు నుంచి ఈ ఆస్తులు వాళ్ళకి కుదవబెట్టడంతో, కోర్టుకి జమ చేయడంతో ఆ కేసు నుంచి ఆయనకైనా విముక్తి దొరుకుద్దేమో తప్ప సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి. ఈ క్విట్ ప్రోకో కేసు అది ఖచ్చితంగా ఆయనని ఒక అష్టదిగ్బంధనం చేసినట్టుగా ఆ కేసులో ఇరికిచ్చేశారు. ఇవాళకి వేల కోట్ల రూపాయల ఆస్తులు అనుభవిస్తున్నదేమో జగన్మోహన్ రెడ్డి అని కుటుంబం. కేసులు పాలయ్యి, జైళ్ల పాలయ్యి ఇవాళ సమాజంలో సగర్వంగా తలెత్తుకొని తిరిగిన వ్యక్తిత్వాలు ఇవాళ తల దించుకొని బతికే పరిస్థితులు సృష్టించింది మాత్రం వాళ్ళ సహవాస దోషమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.